పైల్స్, ఫిస్టులా, ఫిషర్ మరి ఈ వ్యాధులను ఏ విధంగా నివారించవచ్చు సార్? మెయిన్గా ఏంటంటే ప్రివెన్షన్లో వచ్చినప్పుడు మనం దానికి మెయిన్గా ఇవాళ లైఫ్ స్టైల్ అయిపోయింది. లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ డైట్. దీనికి లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటారు. మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తింటున్నాం, వ్యాయామం చేస్తున్నామా లేదా, టైంకి పడుకుంటున్నామా లేదా, టైంకి లేస్తున్నామా లేదా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, దీనికి అంటారు. ఇప్పుడు ఆహారంలో అనేది అంటే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫలాలు ఎక్కువ తీసుకోవాలి, గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇంకా దీంట్లో ఒకటి నేను స్పెసిఫిక్గా చెప్పాలని ఏమనుకుంటున్నా అంటే ఏం తీసుకోవద్దు. సో చాలామంది ఏం చేస్తారంటే ఏం తీసుకోకుండానే తినకుండానే ఉంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. హైడ్రేషన్ కూడా మంచిగా ఉండాలి, మంచి వాటర్ తీసుకోవాలి. పెరుగు అన్నం తినద్దు, పెరుగు ఫర్మెంటెడ్గా ఉంటుంది. సో దానివల్ల లోపల వేడి అవుతుంది. ఇంకా ఫిష్ తినద్దు, అది వేడిగా ఉంటుంది. అంటే ఏదైనా కడుపుకి ఈజీ డైజెషన్ అయ్యేది ఉంటుంది కదా, అది తీసుకోవాలి. సో జంక్ ఫుడ్ అయినా, బయటది మన ఫర్మెంటెడ్ ఫుడ్ అయినా, మన చికెన్ అయినా, మటన్ అయినా, నాన్ వెజ్ ఏదైనా మనం అది అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇంకా బవల్ మోషన్ వస్తే మనం దానికి ఆపద్దు, నొప్పి అవుతుంది అని ఆపుతారు, అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో మనం ఆపకూడదు, వెళ్ళాలి. ఇంకా ఇండియన్ కమోడ్ అంటే మనం ఇండియన్ కింద కూర్చొని వాష్రూమ్కి వెళ్తారు కదా, అది వెళ్తే బాగుంటుంది. వెస్టర్న్ కమోడ్గా వెళ్తే కింద ఒక స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే మన అనాటమీ రెక్టమ్ది ఎట్లా ఉందంటే కొంచెం క్రాస్ ఉంటుంది. సో దానికి మనం ఎప్పుడైనా కింద కూర్చుంటేనే దానికి స్ట్రేట్ అయి మోషన్ ఫ్రీ అవుతుంది.